అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం చూసారా 3:41 అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసరికి 3:50 అయింది. అండ్ వేడి వాటర్ తాగి క్లాస్కి అయితే రెడీ అయ్యానండి. ఏం లేదండి, నేనైతే ఇంతకుముందు నైట్ టైం తీసుకునేదాన్ని, మార్నింగ్ లేవకుండా నైటే నేను ప్రిపేర్ అయ్యి పడుకునేదాన్ని. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, సో టైం అయితే నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా. నైట్కి బదులు మార్నింగ్ 3:30 నుంచి ప్రిపేర్ అవుదామని అయితే కన్ఫర్మ్ చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, నైట్ అయితే నాకు ఒక లెసన్ ప్రిపేర్ చేసి అంటే నోట్స్ ప్రిపేర్ చేసి పడుకునేసరికి ఒక్కొక్కసారి 12:31 అలా అయ్యేది. మార్నింగ్ ఇక కొంచెం డిలే అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా, సో బాబుని కూడా స్కూల్కి పంపాలి, తనకి రెడీ చేయాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి. సో ఇంకా అందుకనేసి నాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు. అందుకనేసి 3కి పెట్టుకున్నా. కాకపోతే ఇంకా లేవడానికి అంత టైం పడింది, ఎందుకంటే ఇంకా ఫస్ట్ టైం కదా. ఇది కూడా నేను ఈ టైమింగ్ సెట్ చేసుకొని 1 వీక్ అవుతుంది, కానీ 1 వీక్ నుంచి నాకు లేవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. ఫైనల్గా అయితే ఈరోజు లేచానండి. ఒక 70 డేస్ నేను ఛాలెంజ్గా పెట్టుకున్నా ఈ 3:30కి లేవడం అనేది. ఫైనల్గా అయితే ఈరోజు లేచానండి 3:30కి. ఈరోజు అయితే ఫస్ట్ డే. ఇంకా 21 డేస్ మనం రెగ్యులర్గా లేస్తే తర్వాత మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందని అంటారు కదా. సో ఫస్ట్ అయితే 21 డేస్ ఛాలెంజెస్గా పెట్టుకున్నానండి. సో ఇదైతే డే 1. అండ్ ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నిన్నటిది నేను కరెంట్ అఫైర్స్ ఇంకా నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు. నోట్స్ ప్రిపేర్ చేసుకొని అండ్ ఒకసారి అయితే నేను రీడ్ చేసుకున్నానండి. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి అది కంప్లీట్ అయిపోయాక ఒకసారి అయితే రీడ్ చేసుకుంటా. ఇక్కడ నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్న అంతలోనే నేను లేచి ఒక 45 మినిట్స్కి నా చిట్టితల్లి లేచింది. ఇంతేనండి, నేను పక్కన లేకపోతే అయిపోయా. ఇంకా సడన్గా లేచి ఇంకా వచ్చేస్తుంది, నేను ఎక్కడున్నా వచ్చేస్తుంది. ఇదే డిస్టర్బెన్స్ ఎప్పుడు చూసినా. డేలో కూడా ఊరికే చీటికి మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. సర్లే నైట్ అన్న ప్రశాంతంగా చదువుకుందామంటే చూడండి మళ్ళీ లేచి వచ్చి నా పక్కనే కూర్చుంది. చెప్పాను కదా, నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. సో నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఒక ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసిన. ఇది కంప్లీట్ అయ్యాక వేరే సబ్జెక్ట్ అని అనుకున్నా కదా. ఈవినింగ్ టైం నేను అలా మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. అండ్ రీసెంట్గా అయితే జాగ్రఫీ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. అది ఒకరోజు స్టార్ట్ చేసిన మళ్ళీ ఆపేసిన, ఎందుకంటే నాకు అది ఒకటేసారి కొంచెం కుదరట్లేదు. ఫస్ట్ అయితే నేను ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం అనేసి నేనైతే ఇండియన్ హిస్టరీ ఫస్ట్ పిక్ చేసుకున్నా. అండ్ ఇక్కడైతే నేను ఇండియన్ హిస్టరీ నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నోట్స్ మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. అస్సలు అనుకోలేదు నేను 15 డేస్ ఆర్ 1 మంత్లో ఒక సబ్జెక్ట్ అయిపోకూడతా అని అనుకొని స్టార్ట్ చేస్తే ఇది 1 మంత్ దాటుతుందండి. వామో, నోట్స్ మేకింగ్ అంటే చాలా టైం తీసుకుంటుంది. సో మీకు ఏమైనా ఈజీ ప్రాసెస్ తెలిసి ఉంటే నోట్స్ మేకింగ్కి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏమన్నా తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా. ఇదైతే నాకు చాలా టైం తీసుకుంటుంది. నాకేం అర్థం కావట్లేదు, ఎప్పుడైపోతుందా నాయనా, సబ్జెక్టులన్నీ ఇన్ని ఉన్నాయి, ఇప్పటివరకు ఇది ఇంకా అవ్వట్లేదు అనేసి కొంచెం భయం అనిపిస్తుంది. కానీ ఇంకా నోట్స్ మేకింగ్ చేసుకుంటే తర్వాత మనకు రీడ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేసి చాలా ఓపికగా దీన్నైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. కానీ టైం తీసుకుంటుంది, అదే కొంచెం బాధగా ఉంది అండ్ కొంచెం భయంగా కూడా ఉంది. ఇది ఒక్కటే ఇంత టైం తీసుకుంటే ఇంకా మిగిలిన సబ్జెక్ట్ ఎంత టైం తీసుకుంటుందో అనే కొంచెం కంగారు కూడా ఉంది. సో ఏమన్నా మీకు తెలిసిన ప్రాసెస్ ఏమైనా ఉంటే కొంచెం కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే. ఇక్కడైతే నేను ఇండియన్ హిస్టరీ ఒక లెసన్ ప్రిపేర్ చేద్దామని అనుకునే కూర్చున్నా. అంటే కరెంట్ అఫైర్స్ తర్వాత ఇండియన్ హిస్టరీయే తీసుకున్నా కదా.
సో ఇది లెసన్ ప్రిపేర్ చేసి ఒక లెసన్ కంప్లీట్ చేద్దామని అనుకొని కూర్చుంటే ఇంకా లాస్ట్ పరిపాలన వరకు స్టాప్ చేసినానండి. ఎందుకంటే ఇప్పుడు టైం ఏమో 6:30 అలా అవుతుంది. సో బాబుకి స్కూల్కి పంపాలంటే నేను టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో అందుకనేసి నేనైతే ఇంకా ఇక్కడ నుంచి స్టాప్ చేసి కుకింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవాలని అనుకున్నా. సో ఇంతకుముందు చెప్పాను కదా, నేను నోట్స్ మేకింగ్ చేసిన తర్వాత ఇంకా చాలాని లేస్తా కదా, అప్పుడైతే నేను మళ్ళీ నోట్స్ మేకింగ్ ఈరోజు నోట్స్ మేకింగ్ చేసిన పేజెస్ అన్నీ ఇంకోసారి రీడ్ చేసుకుంటా. ఎందుకంటే అలా రీడ్ చేసుకుంటే నాకు కొన్ని పాయింట్స్ అలా గుర్తుండిపోతున్నాయి. అండ్ తర్వాత మళ్ళీ కొన్ని డేస్కి అంటే 1 వీక్కి 2 వీక్కి అలా రివిజన్ కూడా చేసుకుంటున్నా. సో ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా కొంచెం సింపుల్గా అనిపించింది గుర్తుపెట్టుకోవడానికి. సో నేనైతే ఇది ఫాలో అవుతున్నా. మీకు కావాలంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే అండ్ ఇక్కడ 6:37 అవుతుంది. నేనైతే కుకింగ్కి వెళ్ళాలి. సో డే 1 కదా, నేనైతే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఏ రోజైనా లేవకపోతే నాకు రిగ్రెట్గా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే లేవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.